హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఇది ఫస్ట్ రోజు తీసిన వీడియో. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం అంతా గందరగోళం కింద కనిపిస్తుంది మీకు. ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఒక దేవుడిని ఒక రోజు ముందే తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళం. కానీ ఈ ఇయర్ అయితే మంగళవారం రావడం వల్ల అందరూ బుధవారమే తీసుకున్నారు. ఆల్రెడీ ఆ రచ్చ అయితే స్టార్ట్ అయింది. ఏందా వర్షం, అసలు వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. కొంచెం లైట్గా తగ్గింది కదా అని వచ్చాం, కానీ మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యింది. నేను ఎప్పుడు కూడా ఇంట్లో కిరాణా ఉన్నా సరే, ఇంకా పూజకు సంబంధించినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా బయట నుంచే తీసుకొస్తాను. ఎందుకంటే ఎలాగ నేను ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ వండుతాను కాబట్టి, ఇంకా మసాలాలన్నా పసుపులన్నా ఉప్పులన్నా వాడుతూ ఉంటాం కదా అన్న సెంటిమెంట్తో ఏమవుతుందంటే నేను ఇంకా అది వేయడానికి ఇష్టపడను. సో పూజకు సంబంధించినవి తక్కువైనా సరే నేను అప్పటికప్పుడు కట్టించుకుని యూజ్ చేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. కానీ ప్రతిదీ చాలా కాస్ట్గా ఉన్నాయి. ఎందుకనంటే ఇంకా సీజన్ కదా, ఈ 3 డేసే వాళ్ళకు కూడా బిజినెస్, తర్వాత ఏం ఉండదు. మొత్తం ప్రతిదీ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ యాపిల్స్ దగ్గరికి అట్లా నేను ఆరెంజెస్ తీసుకున్నాను కదా, 5 కాయలు వచ్చి 100 రూపాయలట. ఇంకా ఫిక్స్డ్ కాస్ట్, ఇంకా అక్కడ మనం మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా నేనైతే ఇంకా ముసుగుల కింద ఉండాలి కదా మనకి కట్టుకోవడానికని కొంచెం తీసుకుని మంచి లైట్ తీసుకున్నా. పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇది, ఈ మారేడుకాయలు, ఈ ఈ వెలగపండ్లు మాకు చాలా ఎక్కువ దొరుకుతాయి మా సైడు. కానీ ఈ రెండిట్ల కోసమే అంత దూరం మేము వెళ్తాంలే అని నేను ఇంకా మార్కెట్కి వస్తే కాయ వచ్చి ఒకటి 10 రూపాయలట. అది చిన్నదావని పెద్దదావని, సరేలే పోని, ఇంకా బిజినెస్ వాళ్ళది, ఇంక మనం మాట్లాడడానికి ఏం లేదు కదా అని నేను ఒక చిన్న సైజు లాంటివి ఏరుకున్నా. ఎందుకనంటే మళ్ళీ నేను ఇక్కడ కట్టడానికి ఇబ్బంది కాకూడదు, అట్లనే బరువయ్యి మధ్యలో పడిపోకూడదని చిన్నవి. ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం నాకు నా చేతిలో ఉన్న బొగడు బంతిపూలు పెట్టడం అలవాటు. సో అది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఆ దండ నాకు చాలా ఇష్టం. మీరు ఆ ఫ్లవర్స్ని ఏమంటారో కామెంట్ చేయండి. మొత్తానికి పువ్వుల దగ్గర కూడా చాలా కాస్ట్ ఉంది. అక్కడ మనకి ఏదన్నా తక్కువ దొరికిందని అంటే మన గరికి ఒకటే రీజనబుల్ రేట్లో ఉంది. దేవుళ్ళు ప్రతిసారి నేను మనసుకి ఏది నచ్చితే అదే తీసుకుంటాను. పెద్దదా చిన్నదని కాదు, చూడగానే నా కంటికి నచ్చాలి, నచ్చితేనే తీసుకుంటా. ఎవరు ఏం చెప్పినా సరే అస్సలు వినను. పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాను. నాకు చాలా ఎక్కువ రకాలు వండాలి అని అనుకుంటాను, కానీ తినేవాళ్ళు మా ఇంట్లో తక్కువ. సో అందుకని చాలా తక్కువగా, అంటే కొన్ని దేవుడికి ఇష్టమైన కుడుములు, అట్లనే మన ఇది ఏమంటారు పాల తాలూకుల కింద చేశాను. అసలు ఈ ప్రాసెస్ వేరే, కానీ నాకు అప్పటికే చాలా టైం అయిపోయిందని కొంచెం ఉండల కింద అయితే ప్రిపేర్ చేయడం అయ్యింది. ఇంకా తర్వాత గారెల దగ్గరికి వెళ్ళిపోయాను, తీపి గారెల దగ్గరికి. ఇంకా కొంచెం ఒక స్వీట్ ఒకటి చేశాను, ఇంకంతే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నా పిండి వంటలు అయితే క్లోజు. కానీ పూజ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. ఎప్పుడైనా సరే ఇంట్లో మగవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇంట్లో పూజ అనేసరికి ఆల్మోస్ట్ అన్నీ లేడీస్ మీదే వదిలేయకూడదు. కొంతవరకు చేసుకుంటారు, కానీ ఇంకా ప్రతిదీ ఆడవాళ్ళు చేయాలంటే నిజంగా చాలా కష్టం. భక్తితో మగవాళ్ళు కూడా ఇంట్లో పూజ చేస్తే కనుక ఇంట్లో చాలా అంటే చాలా దేనికి లోటు లేకుండా ఉంటుంది. ఇది నిజంగా మగవాళ్ళు దీపం పెట్టే మగవాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. లేడీస్ పూజ కన్నా జెంట్స్ చేసే పూజ చాలా ఇంపార్టెంట్ అంట. మా ఇంట్లో మ్యాక్సిమం ఇంకా అందరింట్లో జరిగినట్టే. సో మొత్తానికి ఫస్ట్ రోజైతే మా ఇంట్లో మా బొజ్జ వినాయకుడిని ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నా. సో ఈ సంవత్సరం మా బొజ్జ వినాయకుడు నాకు ఏం కావాలో అవన్నీ ఆయనే, నేను అడగనవసరం లేకుండానే అన్నీ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎప్పుడు కూడా ఇంట్లో దేవుని పెట్టుకున్నప్పుడు చాలా కోరికలు కోరుతారు. నేను పెద్దగా ఏం కోరను. బహుశా నేను బాగుంటే చాలు అనుకుంటా. ఆల్మోస్ట్ నేను బాగుంటే మా ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉంటారు కదా అని ఒక చిన్న లాజిక్ అంతే. మనం పెట్టేది చిన్నది, కానీ కోరికలు మాత్రం మొత్తం ఏయో చాలా కోరికలు కోరుకుంటాం. మనం ఎప్పుడైనా సరే పూజకి వెళ్ళినప్పుడు పంతులు గారు గోత్రం ఒకళ్ళ పేరు చెప్తే చాలు అందరికీ వర్తిస్తుంది అని అంటారు. కానీ ఒక్కొక్కరు మొత్తం చిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు అందరినీ ఇది చదివిస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు కూడా అట్లా చేయను.
ఏదో ఒకటి ఒక పేరు చెప్తా అంతే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఒక పేరు చెప్తే మొత్తం ఆ ఇంట్లో వాళ్ళకి వస్తుంది కదా ఆశీర్వాదం అన్నది నేను నమ్ముతాను. ఇందుకే మా ఇంట్లో పూజ ఎట్లా ఉందో ఏందో మీరే కామెంట్ చేయండి. నాకైతే మా బుజ్జి వినాయకుడు చాలా బాగా నచ్చారు.